ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఉంటుంది కదండి, ఓన్లీ సారీ బ్లౌజ్ పీస్తోనే ఇది, వేరే క్లాత్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా తీసుకుంటున్నాను. 9 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు ఇలా మార్క్ చేసుకొని చంక 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. చేతి లూజ్ కూడా ఖర్చు పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 6 ఇంచెస్కి కోన్ షేప్లో నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. అక్కడి నుంచి మనకి ఇంకా పైకి 3.5 ఇంచెస్ ఇలా పెట్టుకొని కుచ్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. కటింగ్ అయితే మాత్రం ఈ కోన్ షేప్ ఏదైతే ఉందో అది మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది హ్యాండ్ పార్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక పేపర్ తీసుకున్నాను. డైరెక్ట్ క్లాత్ మీద కాకుండా ఒక పేపర్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ కోన్ షేప్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది మనకి సారీలో క్లాత్ కాబట్టి, బయట వేరే క్లాత్ ఏదైనా అయితే మనకు కావలసినంత లూజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు. ఇదిగోండి, హ్యాండ్స్ పార్ట్ ఈ విధంగా వేసుకున్నాను. 2 కలర్స్ యాడ్ కోసం ఈ కోన్ షేప్ది వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఇలాగా నేను సేమ్ పేపర్ కటింగ్ ఏదైతే ఉందో ఆ విధంగా నేను కటింగ్ చేసుకొని పైన కుచ్చు కోసం నాటు పెట్టుకుంటున్నాను. ఇందుకోసం ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో. ముందు కోన్ షేపు అతికేసుకొని ఇలా పైకుట్టు వేసుకున్నానండి. దాన్ని ఇలా తిప్పుకున్నాను. ఎక్కడ కూడా ఖర్చు అనేది మీకు కనబడకుండా ఈ కోన్ షేప్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూరా కూడా కుట్టేసుకున్నాను. నేను లైనింగ్ వేసుకోవట్లేదు. ఇలా ముందుగానే కుచ్చు పెట్టేసుకొని వి షేప్ ఏదైతే ఉందో దానికి నేను ఇది అటాచ్ చేస్తున్నాను. చూడండి, పార్ట్ అయితే కనుక మనకి రెడీ అయిపోయింది. కృష్ణ ముకుంద హ్యాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.